సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మ. సార్, ఎంతో కష్టపడి చదివి మరి అబ్రాడ్ వెళ్ళి అక్కడ మాస్టర్స్ కంప్లీట్ చేశాక మరి ఇమీడియట్లీ జాబ్ దొరక్క ఎన్నో జాబ్స్ కోసం తిరిగి ఎందుకంటే జాబ్ అవసరం. ఇక్కడ అప్పులు చేసో లోన్లు పెట్టో అమ్ముకోనో అమెరికా అలాంటి దేశాలకు వెళ్తూ ఉంటారు చదువు నిమిత్తం, ఉద్యోగ నిమిత్తం అని చెప్పి. మరి ఉద్యోగం వెంటనే రాకపోయేటప్పటికి ఫ్రస్ట్రేషన్ అవి ఆఖరికి ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడము, మరి సూసైడ్స్ వరకు వెళ్ళడం. రీసెంట్గా చూసుకుంటే కర్నూలు నుంచి వెళ్ళినటువంటి చందు మరొకసారి మాట్లాడుకుంటే ఆఖరికి మరి ఇప్పుడు డెడ్ బాడీ రావడానికి కూడా 25 లక్షలు ఖర్చు అవుతుందంట. ఇక్కడ చూస్తే తండ్రి ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నారు. ఒకసారి మాట్లాడుకుంటే సార్, అంటే దీని నుంచి అక్కడికి వెళ్ళే వాళ్ళు అక్కడ పడుతున్న కష్టాలు అంటే మనం ఏం మాట్లాడుకోవచ్చు అంటారు? అమెరికన్ డ్రీమ్ అనేది ఒక గొప్ప డ్రీమ్ కింద 3-4 దశాబ్దాలు భారతదేశాన్ని ఊపేసింది. వాటిలో అధిక సంఖ్య చూస్తే మనకు తెలుగు వాళ్ళే. ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1, తెలంగాణ నెంబర్ 2. ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉంటారు. వాళ్ళ ఏ ఆంధ్రప్రదేశ్ పల్లెటూరుకు వెళ్ళినా ఒక్కడైనా ఇద్దరైనా అమెరికా వెళ్ళిన వాళ్ళు కనపడతారు ఖచ్చితంగా. తెలంగాణలో కనీసం ఒక 2-3 గ్రామాలకి, ఒక 5 గ్రామాలకి ఒక చెప్పులు చూసుకున్నా ఒకళ్ళు ఇద్దరు మనకు కనబడతారు కంపల్సరీగా. ఎక్కువ మిడిల్ క్లాస్ పోవడం మొదలుపెట్టారు. ఫస్ట్ బిగినింగ్ లోపల ఓన్లీ డాక్టర్స్ లాంటి వాళ్ళు, సైంటిస్ట్ లాంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు మాత్రం, ఇంటెలెక్చువల్స్ మాత్రం వెళ్ళేవాళ్ళు. తర్వాత అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకునే అవకాశం ఉంది. అక్కడే సంపాదించుకొని అక్కడే మనం చదువుకోవచ్చు, అక్కడే ఉద్యోగం సంపాదించుకోవచ్చు, అక్కడ స్థిరపడవచ్చు. ఇండియా కన్నా చాలా రేట్లు ఎక్కువగా అక్కడ ఆదాయం వస్తుంది, ఇండియా కన్నా చాలా ఆనందకరమైన జీవితం అక్కడ గడపవచ్చు అనేటువంటి ఒక భావంతో చాలామంది అసలు పిల్లాడు స్కూల్లో పడంగానే అమెరికా వెళ్ళడానికి మార్గాలు ఏమున్నాయనేది ముందు నుంచి అన్వేషించే పద్ధతి లోపల తల్లిదండ్రులు ప్రయత్నం చేయడం మొదలుపెట్టారు. ఇక్కడంతా మిడిల్ క్లాస్ వాళ్ళు అప్పో చేసి ఆ పోవడానికి కావాల్సిన టికెట్, ఆ మినిమంగా 2-3 నెలలు అక్కడ బతకడానికి కావాల్సినవి ఏర్పాటు చేసి పంపించేసేవాళ్ళు. పట్టుకొని పోయి స్టూడెంట్స్ అయితే స్టూడెంట్ వీసా తీసుకొని వెళ్ళడం, H-1B వీసా కావాలంటే H-1B వీసాకు అప్లై చేసుకోవడం, వేరే వీసాలకు అప్లై చేసుకోవడం, వెళ్ళడం అనేది ఒక ఆనవాయితీగా జరిగిపోయింది. ఇప్పుడు 54 లక్షల మంది మొత్తం భారతీయులు ప్రజెంట్గా అమెరికాలో ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. కానీ ట్రంప్ తీసుకున్న కొత్త నిర్ణయాల వల్ల చాలామందికి ఉన్న అవకాశాలు కూడా పోయినాయి. ఒకసారి అక్కడ తీసుకున్న ఉద్యోగం H-1B వీసా లాంటి దాంట్లోకి వెళితే, లేదా స్టూడెంట్ వీసా లాంటివి వెళ్తే, ముగిసిన తర్వాత ఇప్పటిదాకైతే ఓపీటీ ఉంది కాబట్టి 3 ఏళ్ళ లోపల అక్కడ ఉండడానికి అవకాశం ఉంది స్టూడెంట్కి. రేపు ఓపీటీ తీస్తే ఆ ఛాన్స్ కూడా పోతుంది. ఉద్యోగం కోసం వెతుకుతారు, ఉద్యోగం దొరకలేదు, మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి అమెరికాలో ఉద్యోగం చేయడానికి అవకాశం లేకపోయింది, మళ్ళీ ఇండియాకు వచ్చారని చెప్తే నవ్వుల పాలవుతారేమో అనేది ఒక భయం, పరువు పోతుంది. రెండోది ఏంటంటే తల్లిదండ్రులు ఎంతో కష్టం నమ్మకం పెట్టుకొని నన్ను ఇక్కడ దాకా పంపించారు, నా కోసం ఎన్నో అప్పులు చేశారు, నా కోసం ఎన్నో బాధలు పడ్డారు, ఇప్పుడు నేను ఒట్టి చేతులతో ఇండియాకి వెళ్తే వాళ్ళని ముందర ఒక దోషిగా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది రెండో భయం. భవిష్యత్తు అయోమయం అయిపోయి, అంధకారం అయిపోయి, గమ్యం లేదని కనిపించి సరైన స్నేహితులు లేకపోవడం, సరైన గైడెన్స్ ఇవ్వకపోవడం, మానసికంగా ఆ మనిషిని ప్రిపేర్ చేసి మనకు ఒక ఉద్యోగం దొరికినంత మాత్రంలో అమెరికా కాకపోతే ఇండియాకు పోతాం, ఇంకో చోటు పోతాం, బతుకుతాం, ఎక్కడైనా సరే చదువుకున్నాం కాబట్టి మనకేం ప్రాబ్లం లేదని చెప్పి సరైన గైడెన్స్ చూపించే వ్యక్తులు లేకపోవడంలో కూడా ఇది జరుగుతోంది. ఈ చందు అనే విద్యార్థి మరి కర్నూలు నుంచి వెళ్ళి న్యూయార్క్ లోపల చదువుకొని MS పూర్తి చేసి చికాగో ఉద్యోగం కోసం ప్రయత్నం చేశాడు. ఉద్యోగం దొరకలేదు. చివరికి ఒక రివాల్వర్ తీసుకుని కాల్చుకొని చనిపోయినాడు. ఫ్రెండ్స్తో ఎవరిదో రివాల్వర్ అక్కడ దొరికింది, కాల్చుకొని చనిపోయినాడు. చాలా బాధాకరమైన సంఘటన. ఒక చందుయే కాదు, చందు లాంటి వాడు కొన్ని లక్షల మంది ఉన్నారు అక్కడ. వాళ్ళలో చాలామందికి నిరాశ, నిస్పృహ కలుగుతుంది. ఇంతకుముందు అయితే లిబరల్గా ఉండేవాళ్ళు, 1 సంవత్సరం కాకపోతే 5 సంవత్సరాలు అక్కడ ఉండేట్టుగా, మళ్ళీ ఏదో ఒక 3 సంవత్సరాలు ఓపీటీ కాగానే ఏదో ఒక కోర్సులో చేరడం, ఆ కోర్సును కంటిన్యూ చేసుకోవడం, ఇట్లాగా ఏదో రకంగా 3 ఏళ్ళు కాదు, 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు అయినా సరే అమెరికాలో కంటిన్యూగా ఉండేట్టుగా మార్గాలన్నీ ప్రయత్నించేవాళ్ళు. కానీ ఒక్కొక్క మార్గం మూసుకుపోతున్న పరిస్థితి ఏర్పడింది. చివరికి ఇప్పుడు ఏ మార్గం కనబట్టలేదు, ఉద్యోగం దొరికే పరిస్థితులు కనబట్టలేదు, చదువు కంటిన్యూ చేసుకునే అవకాశాలు లేకపోతున్నాయి. ఓన్లీ యూనివర్సిటీ లోపల మాత్రం ఉద్యోగం చేయాలి తప్ప బయట అవుట్ సైడ్ ది యూనివర్సిటీ ఉద్యోగం చేయడానికి వీల్లేదు. యూనివర్సిటీలో ఉండేవి చాలా కొద్దిగా ఉంటాయి, కొద్ది మందికి మాత్రం ఇవ్వగలరు, ఎక్కువ మందికి ఇవ్వలేరు కాబట్టి ఉద్యోగం దొరకదు. ఇంటి దగ్గర నుంచి డబ్బులు పంపించే ప్రయత్నం అవకాశం లేదు, ఎక్కువ రోజులు అక్కడ ఉండడానికి కూడా అమెరికాలో అవకాశం లేదు. కాబట్టి ఏమైపోతుంది నా జీవితం, అంధకారం అయిపోతుందని చెప్పి భయంతో చాలామంది యువకులు సూసైడ్ అటెంప్ట్ చేసుకునేందుకు కూడా సిద్ధపడుతున్నారు. చాలామంది మానసికంగా వేదన చెందుతున్నారు. వీళ్ళందరికీ ఇచ్చే సందేశం ఒక్కటే, వీళ్ళందరికీ మనం చెప్పేది ఒక్కటే, మీకు అమెరికానే కాదు జీవితం అంటే. అమెరికాలో ఉన్నవాడే మనిషి కాదు. అమెరికాలో అంతా కొడితే ఒక 40 కోట్ల మంది ఉంటారు. 740 కోట్లలో 40 కోట్ల ఎంతమంది? 700 crores పైన మనకు పాపులేషన్ ఉంది. దాంట్లో ఒక 40 కోట్ల మంది మాత్రం అక్కడ ఉన్నారంటే 700 కోట్ల మంది బయట ఉన్నారు.
మరి ఇన్ని రేట్ల మంది బయట ఉన్నారంటే వాళ్ళందరూ బతకడం లేదా? వాళ్ళకు కూడా జీవిత విధానం ఉంది కదా. కాబట్టి అమెరికా అనుకుని మీరు వెళ్ళారు, చేశారు, అక్కడ చదువుకున్నారో ఉద్యోగం చేశారో అయింది, ఇంకా కంటిన్యూ చేయలేని పరిస్థితి ఉంది. ఇండియాకు వచ్చేయండి, ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఇండియాకు రావడానికి కూడా టికెట్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ప్రభుత్వాలు సాయం చేస్తున్నాయి. మీరు ఎంబసీని కలిసి మాట్లాడి, లేదా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు స్టేట్ గవర్నమెంట్స్ ఏవవుతున్నాయో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫర్మేషన్ ఇస్తే, ముఖ్యమంత్రికి ఆ ఇన్ఫర్మేషన్ వస్తే ఆటోమేటిక్గా వెంటనే సహాయం చేసేసి అక్కడి నుంచి పిలిపిస్తున్నారు, తీసుకొస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఉండే తెలుగు వాళ్ళని సరే ఇండియాకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రెండు, అక్కడ ఉన్న తెలుగు అసోసియేషన్ సాయం చేస్తున్నాయి. ఇప్పుడు ఈ చందు విషయం లోపల అక్కడ తానా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వాళ్ళు సహాయం చేస్తున్నారు. ఆటాని అమెరికన్ తెలుగు అసోసియేషన్ అని ఇంకో అసోసియేషన్ ఉంది. ఇప్పుడు దాదాపు మోర్ దెన్ 200 ఆర్గనైజేషన్స్ దాదాపు పనిచేస్తూ ఉన్నాయి తెలుగు అసోసియేషన్స్. ఏ అసోసియేషన్ చెప్పినా ఎంతో కొంత వాళ్ళు సాయం చేసి వాళ్ళు పంపిస్తారు. ఇలాగా భారతదేశం లోపల ఇక్కడ శవాన్ని కూడా ఇంటికి తీసుకెళ్ళలేని పరిస్థితిలో ఉన్నటువంటి పేదరికంలో ఉండే వాళ్ళకి, ఎందుకంటే ఇక్కడ వాళ్ళ తండ్రి సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు, 25 లక్షలు కట్టి శవాన్ని ఇక్కడ తెప్పించే పరిస్థితి లేదు. రెండు, అక్కడ చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి, అవన్నీ పూర్తి చేయాలి. ఇక్కడి నుంచి వెళ్ళి ఈ పేద తల్లిదండ్రులు అక్కడికి అమెరికాకు వెళ్ళి చేయగలిగే కెపాసిటీ వీళ్ళకి లేదు. కాబట్టి వీళ్ళు అప్పీల్ చేసుకున్నారు. అది తానా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పంపించడం వల్ల తానా వాళ్ళే ఆ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి ఆ 25 లక్షల రూపాయలు వాళ్ళే కట్టి అక్కడి నుంచి శవాన్ని పంపించడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఇది కాకుండా ఏ తెలుగు వాడైనా ఏ దేశంలో చిక్కుబడిపోయినా రాలేని పరిస్థితిలో ఉంటే మాత్రం వెంటనే మీరు ప్రభుత్వాన్ని సంప్రదించండి. మీరు ఆన్లైన్లోకి వెళ్ళి చీఫ్ మినిస్టర్ మెయిల్ ఐడి, అక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే లోకేష్ గారు కానీ లేకపోతే ప్రైమ్ చీఫ్ మినిస్టర్ కానీ ఏదైనా సరే మీరు ఆన్లైన్లో దొరుకుతాయి. మీకు ఆ మెయిల్ ఐడికి మీకు ఇన్ఫర్మేషన్ పంపించేస్తే వెంటనే వాళ్ళు సహాయం అందిస్తారు. ఈ అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రాణాలు తీసుకోకండి, ఆత్మహత్యలు చేసుకోకండి, మానసికంగా చింతిస్తూ రోజుకు డిప్రెషన్లో కుంగిపోకండి. అమెరికా ఒకటే లేదా ప్రపంచ దేశాలు ఇతర దేశాలు వెళ్ళడం కాదు. ఇంకొక 5-10 ఏళ్లలో విదేశాల్లో ఉండేవాళ్ళు భారతదేశంలో ఉద్యోగం కోసం వస్తారు, వచ్చి తీరుతారు. ఆ స్టేజ్కి భారతదేశం నడుస్తుంది, ఆ స్టేజ్కి ఎదుగుతోంది. పేరు మోసిన కంపెనీస్ అన్నీ ఇండియా లోపల ఇవాళ స్థాపించేందుకు సిద్ధపడి ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో అలా విపరీతంగా ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్టేజ్లో ఉంది. మొత్తం భారతదేశానికి వచ్చినటువంటి టోటల్గా ఇన్వెస్ట్మెంట్లలో, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్లో 25% ఇన్వెస్ట్మెంట్స్ దాదాపుగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసాయి. కాబట్టి భవిష్యత్తు లోపల ఉద్యోగ కల్పన విపరీతంగా జరుగుతుంది. ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఉన్నా కూడా మీరు అక్కడ బతకలేకపోతే, అక్కడ మీకు సరి అయినటువంటి అవకాశం లేకపోతే వెంటనే మీరు వెనక్కి వచ్చేసేసి ఇక్కడ స్టార్టప్ కంపెనీ స్థాపించుకోవడం, లేకపోతే ఉద్యోగం కోసం అన్వేషించుకోవడం చేస్తే ఖచ్చితంగా దొరుకుతుంది. జీవితం మీ ఆనందదాయకంగా ఉంటుందని మనం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.